అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మణుగూరులోని పూల మార్కెట్ ఏరియాలో తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు తమను చూసి పారిపోతుండగా వారి పట్టుకొని విచారించగా వారి పేరు గంటా ప్రవీణ్ మరియు మాట్లా రాము అని చెప్పగా గతంలో వీరు మణుగూరు పట్టణంలో రాత్రిపూట ఇంట్లోకి తాళం వేసి ఊళ్ళోకి చొరబడి దొంగతనాలు చేసేవారని, అదేవిధంగా వారు గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి ఇప్పటి వరకు కూడా సుమారుగా 6 దొంగతనాలు చేసి అట్టి ప్రాపర్టీని అమ్మడానికి పోతుండగా ఈరోజు మాకు దొరకడం జరిగింది. దాంట్లో గంటా ప్రవీణ్ అనే వ్యక్తి ఇంతకుముందు మణుగూరులో 15 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఆ 15 కేసులు కూడా అన్ని కూడా దొంగతనం కేసులే. ఇంతకుముందు జైలుకు వెళ్ళొచ్చి జీవితం గడిపిన వాడే. అదేవిధంగా మాట్లా రాము అనే వ్యక్తి కూడా ఇంతకుముందు 2 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీరు ఇరువురు కలిసి గత నెల అనగాలంటే గంటా ప్రవీణ్ ఒక్కడే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ముత్యాలమ్మ నగర్, అదేవిధంగా డిసెంబర్ నెలలో సమితి సింగారం, ఫిబ్రవరి నెలలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అశోక్ నగర్ మరియు శివలింగాపురం, అదేవిధంగా గత నెలలో సాయినగర్ మరియు సుందరాయి నగర్లో 6 కేసుల్లో సుమారు 22 తులాల బంగారు ఆభరణాలు మరియు 80 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ ను దొంగిలించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వారి ఇరు వద్ద నుంచి మేము 10 తులాల బంగారు ఆభరణాలు మరియు 80 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ ను రికవరీ చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసుల్లో ఇంకొక 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారు మణుగూరుకు సంబంధించి మధు మరియు సాగర్ వీరిరువురు కూడా ఇటు యొక్క ప్రాపర్టీని వేరేక్కడ తనఖా పెట్టి డబ్బుల్ని పోగు చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ గంటా ప్రవీణ్ అనే వ్యక్తి మణుగూరులో ఇప్పటి వరకు 21 కేసులో నిందితులుగా ఉన్నారు. ఇతని మీద ముందు కూడా పై అధికారుల ఆదేశానుసారం పీడీ యాక్ట్ పెట్టి తనకి జైలు పంపించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.